మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి ఘన నివాళులు తెలియజేసిన ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ శేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలోని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మన దేశాన్ని సత్యం, అహింస, శాంతి అను పదునైన పదాలనే ఆయుధాలతో పరాయి పాలన నుండి తరిమికొట్టి మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు అని అన్నారు. ఆయన దేశానికి చేసిన ఎనలేని సేవకు మనం ముద్దుగా జాతిపిత అని పిలుచుకుంటున్నామని అన్నారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2, 1869లో జన్మించారు. 30 జనవరి 1948లో మరణించారు. ఒక భారతీయ న్యాయవాది, వలసవాద, వ్యతిరేక జాతీయవాద మరియు రాజకీయ నైతికవేత్త. అతను బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించడానికి అహింసాత్మక ప్రతిఘటనను ఉపయోగించారు అని అన్నారు. అతను ఈ ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులు మరియు స్వేచ్ఛ కోసం ఉద్యమాలను ప్రేరేపించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఉపాధ్యక్షులు రాయుడు, రవి నాయక్, వెంకటేష్ ముదిరాజ్, చిట్టెమ్మ, లాల్ రెడ్డి, పుష్పారెడ్డి, జయారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ డీజే భావన, రాజు, సంపత్, వేణు, శంకర్, మార్వాడి, అశోక్ మరియు కాలనీ అసోసియేషన్ పెద్దలు, మహిళా సంఘం నాయకులు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.